మలాకీ గ్రంథము 2వ అధ్యాయము. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకియ్యబడియున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ యాజ్ఞను ఆలకింపకయు నా నామమును గనపరచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల, నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. మీరు దానిని మనస్సునకు తెచ్చుకొనరైతిరి గనుక ఇంతకు మునుపే నేను వాటిని శపించియుంటిని. మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును, మీ ముఖముల మీద పేడ వేతును. పండుగలలో మీరర్పించిన పశువుల పేడ వేతును. పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు. అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీకిచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకొందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను. భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చితిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధనేమాత్రమును చేయక సమాధానమును బట్టియు యథార్థతను బట్టియు నన్ననుసరించి నడుచుకొనువారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. అయితే మీరు మార్గము తప్పితిరి. ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసియున్నారు. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింపదగిన వారినిగాను నీచులుగాను చేసియున్నాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయిచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము? యూదావారు ద్రోహులైరి. ఇశ్రాయేలీల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్యదేవత పిల్లలను పెండ్లి చేసుకొనిరి. యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేల్కొలుపు వారిని పలుకువారిని సైన్యములకు అధిపతియగు యెహోవాకు నైవేద్యము చేయువారిని యెహోవా నిర్మూలము చేయును. మరియు రెండవసారి మీరాలాగుననే చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయునున్నాడు. అది ఎందుకని మీరడుగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షియాయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య గదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఈలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసిన గదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెండ్లి చేసుకొనిన మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనసులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. మీ మాటల చేత యెహోవాను ఆయాసపెట్టుచు దేనిచేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరడుగుచున్నారే? దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరాయనను ఆయాసపెట్టుచున్నారు.